హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఇప్పుడు మార్కెట్ నుంచి నేను సాదేనహళ్ళికి మెటీరియల్ అనేది తీసుకొచ్చినాను. ఆ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 7 లక్షల మెటీరియల్. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి 7 లక్షల మెటీరియల్ అంటే అది వాళ్ళకి డబ్బు అంటే రిటర్న్ అంటే వాళ్ళది కాదని వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాడు. 7 లక్షల మెటీరియల్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ మ్యారేజ్కి వచ్చినోడికి. చూడండి బ్రో, అదే 7 లక్షలు ఉంటే మీరు ఏం చేస్తుంటారు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అడుగుతాను. 7 లక్షల అమౌంట్ ఉంటే మీరేం చేసేవాళ్ళు? నేనైతే కానీ ఒక పెళ్ళి చేస్తుంటే ఒకరికైతే, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంటే బ్రో, మీరేం చేస్తుంటారో మీరు కామెంట్ చేయండి. పెళ్ళికి చూడండి బ్రో, కొత్త మ్యాట్ బ్రో, ఇలాంటి రొగ్గులు బెడ్షీట్లు లేక ఎంతోమంది అలాగే కొనుక్కుంటున్నారు. సలువులతో కరిపిసుకొని అలాగే పనుకుంటారు. కానీ వీళ్ళు మొత్తం అంతా పెళ్ళి మంటిపానికి మొత్తం అంతా కొత్త బెడ్షీట్ కిందకి వేసినారు. మ్యాట్ ద్వారా అంతా ఫుల్ రాయల్ సిస్టమ్. ఏం రిటర్న్ గిఫ్ట్కి 7 లక్షలు పెట్టినారంటే పెళ్ళికి, మ్యాట్కి, డెకరేషన్స్కి. చూడండి బ్రో, అంతా స్నాక్స్ ఏం కలనా తిరగచ్చు. డ్రింక్స్ కూడా ఉంది దీంట్లో, డ్రింక్స్ కూడా చూపిస్తాను. డ్రింక్స్ కానీ ఉంది అక్కడ చూడండి బ్రో. ఎంట్రీ, షో, డెకరేషన్, విఐపి సీట్స్ సపరేట్ ఉండేవి, మళ్ళీ నార్మల్ సీట్స్ సపరేట్ ఉండేవి. అలాగని గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇవ్వరు. మైన్ ప్రతి ఒక్కరికి ఇరు, మైన్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికీ అంతా ఇరు. చూడండి బ్రో, ఇవంతా విఐపి సీట్స్. అనుకునేవేమో నార్మల్ సీట్స్. విఐపి సీట్లో కూర్చునే వాళ్ళకి మాత్రమే రిటర్న్ గిఫ్ట్ అనేది చెందుతుంది. అలాగని ఎవరైనా వెళ్ళారు రిటర్న్ గిఫ్ట్స్ 1000 రూపాయలు బ్యాగ్స్ ఇస్తుందని అందరికీ ఇవ్వరు బ్రో. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి మాత్రం ఇచ్చుకుంటారు. చూడు బ్రో, స్నాక్స్ ఏం కావాలన్నా, ఐస్ క్రీమ్, స్నాక్స్, మళ్ళీ డ్రింక్స్, ఫుడ్డు, ఎటువంటిదైనా ఆన్ ద స్పాట్ రెడీ చేసి ఇస్తారు అక్కడ మ్యారేజ్లో. ఏం డెకరేషన్స్ బ్రో. పుడితే బాగా బలిసిన వాళ్ళ ఇంట్లోనే పుట్టాలి బ్రో ఇలాంటివన్నీ అనుభవాలంటే. మాలాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్లో పుట్టించి కష్టాలు, కుటుంబ జవాబారీలు ఇలాంటివే అనుభవిస్తుంటాం. ఇలాంటివి అనుభవించే అదృష్టము మనకు ఉన్నవాళ్ళకి బాగా ఖర్చు చేస్తారు. లేని వాళ్ళేమో మనలా అయ్యో ఎంత ఖర్చు చేసి ఎంత వేస్ట్ చేస్తున్నారని చూసి మనం బాధపడతాం తప్ప వాళ్ళకి 1 రూపాయి ఏమి ఇద్దామని ఎవరు అనుకోరు బ్రో. ఎవరు అనుకో, మా దగ్గర ఎక్కువ ఉంది ఒకరికి ఇద్దామని ఎవరు అనుకోరు. వాళ్ళు కావాలంటే వేస్ట్గా డబ్బులు డెకరేషన్స్కి అవి ఇవి ఆడు మూడు ఏమిటికన్నా కావాలన్నా. ఇక్కడ ఇది డ్రింక్ స్పాట్. ఇది నైట్ అంతా డ్రింక్స్ చేయడానికి ఎంత తాగవచ్చు, ఎంత కొనవచ్చు మీ ఇష్టం. ఇది పెళ్ళి మంటపము ఒక పెళ్ళి జరుపుకోవడానికి అక్కడ చూపించు కదా డెకరేషన్, డెమోస్ అవన్నీ, అదంతా మొత్తం అంతా రిసెప్షన్కి. చూడండి బ్రో, ఉంటే బాగా ఉండేలతో పుట్టాల, లేదా మన అట్లా మిడిల్ క్లాస్ అలా పుట్టిన ప్రయోజనం ఉండదు. కష్టాలు అనుభవాలు, మిడిల్ క్లాస్లో పుడితే కష్టాలు అనుభవించాల.